రైతుల ముఖాల్లో ఆనందం చూడాలనేదే మా మొదటి ప్రాధాన్యత అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో జరిగిన ప్రత్యేక కృషి కార్యక్రమంలో వ్యవసాయ ఉత్పాదకత పెంపు, నీటిపారుదల సౌకర్యాల మెరుగుదల, రైతులకు సులభతర రుణాల కల్పన కోసం ఎంపిక చేసిన 100 జిల్లాల్లో అమలు చేయనున్న ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకం, పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేలా పప్పు ధాన్యాల స్వయం సమృద్ధి మిషన్ అనే 2 పథకాలను ప్రారంభించారు. వ్యవసాయం అనుబంధ రంగాల్లో మొత్తం 42,000 కోట్లకు పైగా విలువైన 2 పథకాలు, పలు ప్రాజెక్టులకు పీఎం శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకానికి తెలంగాణ నుంచి నారాయణపేట, గద్వాల, జనగామ, నాగర్ కర్నూలు జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ నుంచి అల్లూరి సీతారామరాజు, అనంతపురం, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాలు ఎంపికయ్యాయి. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ, రైతులు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని, గత ప్రభుత్వాలు రైతులను ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. వ్యవసాయం రైతులకు దేశాభివృద్ధిలో ప్రధాన పాత్ర ఉందని, పాల ఉత్పత్తిలో ప్రపంచంలో మనం ప్రథమ స్థానంలో ఉన్నామని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక రైతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, రైతుల ప్రయోజనాల కోసం అనేక పథకాలు తీసుకొచ్చామని వెల్లడించారు. వ్యవసాయ రంగంలో నేడు 2 పథకాలు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఏ పథకం ప్రారంభించినా పేదలను దృష్టిలో పెట్టుకునే చేస్తున్నామన్నారు. 11 अक्टूबर का ये दिन बहुत ही ऐतिहासिक है. आज नया इतिहास रचने वाले मां भारती के 2 महान रत्नों की जन्म जयंती है. भारत रत्न श्री जयप्रकाश नारायण जी और भारत रत्न श्री नानाजी देशमुख